అందరికి వందనాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొట్టమొదటి కీర్తన 3వ వాక్యం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు అంటే ఎవరంటే, పైన మనం చూస్తున్నాం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసుకులు కూర్చుండ చోటను కూర్చుండక, నెక్స్ట్, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఎట్టుంటాడంట? నీటి కాలువల యోరను అంటే అర్థం ఏంటంటే, వారు పారుతున్న నీటి ఊట దగ్గర స్వచ్ఛమైన ఫలభరితమైన చెట్టులాగా ఉంటారంట వాళ్ళు. అంటే వాళ్ళు పారుతున్నటువంటి నీటి దగ్గర ఉంటారంట. పారుతున్నటువంటి నీటి కాలువల దగ్గర ఉండి చెట్టులాగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, మనం బాగా ఆలోచన చేస్తే మనం చూస్తే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై అని మనం చూసాం. ఇక్కడ వాళ్ళు ఎట్టుంటారంటే, వాళ్ళు ఎలా జీవిస్తారంటే, ఎవరైనా సరే ఒక విశ్వాసి పై ఉన్నటువంటి లక్షణాలు, పై ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ మనం చూసాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని, ధర్మశాస్త్రం బట్టి ఆనందించాలని. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆ విధంగా వాళ్ళు ఎలా ఉంటారంటే, దేవుని ఉపదేశాల్లో ఆనందిస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని ఉపదేశాల్లో ఆనందిస్తూ ఉంటారు. ఆనందిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు. దేవుని ఉపదేశాల్లో అంటే దేవుని వాక్యంలో ఆనందించే వాళ్ళు ఉన్నారు. రెండోది, ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధంగా జీవించే వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం ఏ విధంగా చెప్తుందో, దేవుని వాక్యం మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో, ఆ దేవుని బట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా దేవునిలో ఆనందించే వాళ్ళు మాత్రమే ఎలా ఉంటారంటే, నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటారు. ఒకటి, ఇప్పుడు మనం దేవునిలో ఆ ఉపదేశాలు మనం ఆనందిస్తున్నప్పుడు, మనం జీవిస్తున్నప్పుడు కొన్ని ఫలితాలు మనకు కనిపిస్తాయి. ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎవరైతే ఆ వాక్యాన్ని బట్టి ఆనందిస్తుంటారో, వాళ్ళకి కొన్ని ఫలితాలు కనిపిస్తాయి. ఒకటి. రెండోది, మనం బాగా ఆలోచన చేస్తే, ఎవరైతే దేవుని పూర్తిగా అర్థం చేసుకుంటారో, దేవునిలో బాగుంటారో, శ్రమలో కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారంట. ఎట్లుంటారు వాళ్ళు? శ్రమలో కూడా సంతోషంగా ఉంటారు. శ్రమలో కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఒక వాక్యం మీకు చూపిస్తా. మీకు శ్రమలో ఎలా సంతోషంగా ఉంటారో మీకు చూపిస్తా. 34వ కీర్తనలో మొట్టమొదటి వాక్యం. 34వ కీర్తన మొట్టమొదటి, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. చాలమ్మా. నేను ఎల్లప్పుడూ యెహోవాను బట్టి ఏందంట చెప్పండి, యెహోవాను బట్టి సంతోషిస్తా, నిత్యము, అనునిత్యము, ఎనీ టైం ఆయన కీర్తి నా నోట ఉంటుంది. ఈ మాట, ఈ కీర్తన రాసేటప్పుడు దావీదు ఎక్కడున్నాడు తెలుసా? దాని పైనే ఉందమ్మా, దాని పైనే ఉంది. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించినప్పుడు, అతని చేత తోలివేయబడినప్పుడు రచించిన కీర్తన. ఈ మాట ఎక్కడుంది తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 21లో ఈ మాట ఉంది. అంటే దావీదుని చూసి ఆ ప్రజలు, అమ్మో దావీదు ఎత్తనే కదా, దావీదు 10,000 కొలదని, సౌలు 1000 కొలది పాట పాడింది ఈయన గురించే కదా అనే ప్రజలు అనుకుంటుంటే దావీదుకి భయం పుట్టింది. ఫిలిస్తీన్ల రాజు అబీమెలెకు, ఐగుప్తు రాజు ఫరో ఏ విధంగా, ఫిలిస్తీన్ల రాజు కూడా అబీమెలెకు అటువంటి వాడే. అందుకని నేను ఈ విధంగా కానీ ఉంటే నేను చంపేస్తారని ఆ దావీదు అప్పుడు ఆ కీర్తన రాశాడు. అందుకని దావీదు వెర్రివాని వలె, అంటే ఆ ఉమ్మంతా గడ్డం మీదుగా పారుతూ,
ఆ 21 చదివితే మనకు బాగా అర్థమవుతుంది. గడ్డం మీదుగా ఉమ్మంతా కార్చుకుంటూ పిచ్చి గీతలు రాస్తూ, అంటే పిచ్చోళ్ళు ఎట్టుంటారో ఆ పిచ్చిగా చేస్తూ పిచ్చిగా మాట్లాడుతూ ఆ విధంగా ఉంటే ఆ రాజు చూసి, అరే పిచ్చోడు రాయుడు ఎందుకు తీసుకోబోండి అన్నాడు. అవును, నేనే 10,000 కొలది జయించాలంటే చంపేసిండేవాళ్ళం దావీదునేమన్నా. దావీదు తెలివి ఉపయోగించాడు అక్కడ. పిచ్చిగా మాట్లాడుతూ వెర్రిగా ఉంటూ అటువంటప్పుడు దావీదు ఆ కీర్తన రాశాడు. నేను ఎల్లప్పుడూ నాకు కరువు వచ్చినా, నాకు తుఫాను వచ్చినా, నాకు కష్టాలు వచ్చినా, శత్రులు నా మీద ఏకమై దండు దిగినా నేను భయపడను. ఎంతమంది నా మీదకి వచ్చినా, ఆహారం లేకపోయినా, కుటుంబంలో శోధన వచ్చినా, బాధ వచ్చినా, కన్యలు వచ్చినా, నా కన్నిటిని నాట్యంగా ఆయన మారుస్తాడు. నేను ఎల్లప్పుడూ దేవుని మాత్రం నేనేం చేస్తాను? సన్నుతిస్తాను, స్తుతిస్తాను. ఆలోచించండి, దావీదు కీర్తన రాస్తున్నాడు అంటే దేవుని ఉపదేశాల్లో ఆనందించేవాడు, ధ్యానించేవాడు, వాక్యాన్ని పట్టి తూచా తప్పకుండా పాటించేవాడు. ఎన్ని కష్టాలు వచ్చిన వాడు ఏం చేస్తాడు? సంతోషంగా దేవుని ఆరాధిస్తుంటాడు. ప్రార్థన చేసేవాళ్ళు. క్రైస్తవ లక్షణాలు ఎలా ఉంటాయంటే నాకు తెలిసి క్రైస్తవ లక్షణాలు, క్రైస్తవుడు వేకువ జామున లేస్తాడు. ఎప్పుడు లేస్తాడు? వేకువ జామున లేస్తాడు క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు వేకువ జామున లేసి దేవుని ప్రార్థన చేస్తాడు, వాక్యం చదువుకుంటాడు, పనులు చేసుకుంటాడు, మళ్ళా మధ్యాహ్నం ఏదో ప్రార్థన చేసుకుంటాడు, సాయంకాలం పన్ను ప్రార్థన చేసుకుంటారు. క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే, నీ పని నువ్వు చేసుకుంటావు, నీ ఉద్యోగం నువ్వు చేస్తావు, కానీ దేవుని ఉపదేశాలు ఏం చేస్తావు? నువ్వు ధ్యానిస్తావు, ఆనందిస్తావు. బాగా ఆలోచించండి, దేవునికే ప్రార్థన అవసరమైంది. దేవునికే ప్రార్థన అవసరమైంది. యేసయ్యకి అంత ప్రార్థన అవసరమైతే నీకు నాకెంత ప్రార్థన కావాలో ఆలోచించి. ఆయన మహనీయుడు. ఛాన్స్ దొరికితే ప్రార్థనకి వెళ్ళేవాడు. ఆయన ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళేవాడు. మార్కు సువార్త 1:35 చూస్తే, మార్కు సువార్త బైబిల్ ఉన్నవారు మార్కు సువార్త 1:35, మార్కు సువార్త. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును వెదుగుచూ వెళ్ళి ఆయన కనుగొని, అందరూ నిన్ను వెదుగుచున్నారని చాలా ఆయనతో చెప్పగా ఆయన పెందల కడనే లేచి. ఎప్పుడు లేచాడంట ఆయన? ఎండబడా. నువ్వు నిజముగా ఎంత లేటుగా పనుకున్నా సరే 4 చిల్లరకి 5 కన్నులు వేయాల్సిందే. వేకువ జామున లేచేవాడు దేవుని ప్రేమించేవాడు. దేవుడు వాడు కూడా ప్రేమిస్తాడు. వేకువ జామున లేచేవాడు నిజంగా వాడు దేవుని ప్రేమిస్తాడు. వాడు బాగా గుర్తుపెట్టుకున్న దేవుని బిడ్డారా, దేవునికి అంత ప్రార్థన అవసరమైతే నీకు నాకు ఎంత ప్రార్థన కావాలి? నిజముగా నువ్వు ప్రార్థనా పరుడువైతే, నువ్వు ప్రార్థనా పరురాలవైతే, ఆయన ఆజ్ఞలు బట్టి, ఆయన ఉపదేశాలు బట్టి ఆనందించి ధ్యానించేవాడవైతే ప్రజలందరూ నిన్ను వెతుకుతా ఉంటారు. అయ్యా, ఈ కాలనీలో పలానా అక్క ఉన్నదయ్యా, ఉందా అక్క? భలే భక్తి పొర్రాల అక్క, ప్రార్థన పొర్రాల అక్క, పలానా చాలా పరిశుద్ధుడయ్యా, అన్న చాలా మంచోడయ్యా, అన్న ఉండాడా అని అంటారు. ఈ మోపూర్లో అయ్యా పలాని ఆయన చాలా భక్తిపరుడయ్యా, పరిశుద్ధుడయ్యా, నిన్ను వెతకతారు ప్రజలు. ఎప్పుడు? నువ్వు ప్రార్థనా పరుడవైనప్పుడు, దేవుని ఆజ్ఞలు ఉపదేశాలు పాటించినప్పుడు, ఆయనలో ఆనందించినప్పుడు, శ్రమ వచ్చినా నిలబడినప్పుడు.
బైబిల్ మామూలుగా ఒక సామెత కాదు, మామూలుగా ఒక విషయం చెప్తుంటారు. పులస చేప తెలుసు మీకు? పులస చేప ఎంతమంది తెలుసు? పులస చేప, పులస చేప నేనేమో తినలేదు, తెలుసు. పులస చేప ఒక్కరికే తెలుసా? మీ ఊరు తెలీదా? పులస, ఇప్పుడు చేపలమ్మ, చేపలు ఎట్లుంటాయి? చేపలు మనకు తెలుసు. నీళ్లు పోతా ఉంటే ఏం చేస్తాయి? చేపలు ఏం చేస్తుంటాయి? పోతా ఉంటాయి. పులస చేప ఎదురెత్తదంట, తెలుసా మీకు? పులస చేప నీళ్ళు వస్తుంటే ఎదురుపోద్దంట. అంటే అర్థం తెలుసా? కష్టాలకి ఎదురుపోవాలయ్యా నువ్వు. కష్టాలు చూసి పారిపోకూడదయ్యా. కష్టాలు వచ్చిన మందిరం ఆగిపోకూడదయ్యా. శోధనలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని మందిరానికి రాకుండా ముగించుకుంటావా? దేవుడు లేకుండా ముగించుకుంటావా? మనిషి అన్నవాడు వాడు యేసుని నమ్మినా నమ్మకపోయినా వాడికి కష్టాలు వస్తూ ఉంటాయి, రోగాలు వస్తాయి, మరణం మాత్రం తథ్యం. ఇంకేముంది చెప్పు? ఇంకా క్రైస్తవ విశ్వాసానికో వాడికి కాసుకొనే ఉంటాయి శ్రమలు, శోధనలు కాసుకొనే ఉంటాయి. నువ్వు ఎదురేదాలి కానీ ఎదురు ఎవరు ఇదేరు తెలుసా? బైబిల్లో మీకు గుర్తుందా? ఎదురు ఎవరు ఇదేరు? ఎవరు ఇదేరు? యోబు ఎదురు ఇదాడు. ఇంకా నెబుకద్నెజరు. ఎవరోళ్ళు? షడ్రక్, మేషక్, నెబుకద్నెజరు. ఈ అగ్నిగుండంలో వేసినా సరే మా దేవుడు రక్షించేదానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు. చూసి ఎదురుదారు వాళ్ళు. అయ్యా నేను అగ్నిగుండంలో పాలేను, నేను కాదయ్యా, నేను మామూలుగా నేను చేయలేదు, ఇదంతా దానియేలు చేసిన పని అని చెప్పారా? దానియేలు కూడా ఏం చేశాడు? ఎదురీతాడు కదా, సింహాల పోలికి వెళ్ళిపోయాడు కదా. ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువు అంత మహనీయుడు, పూజ్యుడు, దేవుడు. ఆయనకి ప్రార్థన అవసరమైంది. నువ్వు పాస్టర్ ప్రార్థన మీద ఆధారపడుతున్నావేమో, నీ పక్కనక్క ప్రార్థన మీద ఆధారపడుతున్నావేమో, పక్కనన్న ప్రార్థన మీద ఆధారపడుతున్నావేమో. నువ్వు ఆ విధంగా ఆధారపడుతున్నావు అంటే నీలో దేవుని ఆత్మ లేదు. ఒకవేళ అక్క నా కోసం ప్రార్థన చేయక్క, అన్న నా కోసం ప్రార్థన చేయని అంటున్నావే, మరి నువ్వు దేవుడైనా కొట్టుకున్నారా, తొగివేని వేసుకున్నారా? లేదే. ఎంతసేపు నువ్వు ఒకరి మీద ఎందుకు ఆధారపడి జీవిస్తావు? యేసయ్య ఒక్కడే ఏకాంతంగా ఎప్పుడు పెందల కడ లేచి ప్రార్థన చేస్తుంటే ఆయన్ని వెతుకుతున్నారంట. సీమోను వెతుకుతున్నాడంట. ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యత. పాల్ యాంగిచో గారు మీకు తెలుసా? పాల్ యాంగిచో గారు ఎంతమందికి తెలుసు? పాల్ యాంగిచో గారు ఆయన మన ఫోటోలో చూడటమే. పాల్ యాంగిచో గారు దక్షిణ కొరియా దేశంలో నంబర్ 1 సేవకుడు. చనిపోయాడు, ప్రభునందు నిద్రించాడు. నంబర్ 1 సేవకుడు. ఒకరోజు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటే ఫోన్ వచ్చిందంట. ఆ ఫోన్ పక్కన వాళ్ళు అసిస్టెంట్లు ఉంటారు, అసిస్టెంట్ కాపర్లు ఉంటారు. వాళ్ళు ఫోన్ ఎత్తారు. వాళ్ళు ఎవరు మాట్లాడేది? అయ్యా మీరెవరయ్యా? నేను దక్షిణ కొరియా ప్రెసిడెంట్ని ప్రధానమంత్రిని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. పాల్ యాంగిచో గారితో మాట్లాడాలి, ఫోన్ ఇమ్మని అన్నాడంట. ఆయన చెప్పాడంట, పాల్ యాంగిచో గారు ప్రార్థన చేస్తున్నారయ్యా, ఆయన నీ ఫోన్ ఇప్పుడు లిఫ్ట్ చేయడు. నేను ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను, దక్షిణ కొరియా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను. మీరు ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా సరే 5 గంటల ప్రార్థనలో ఉంటాడంట ఆయన. ఎన్ని గంటలమ్మా? నువ్వు కనీసం 1 గంట ఉన్నావా? అరగంటన్న ప్రార్థనలో ఉంటావా? నీకు అరగంట లేకపోతే మూర లాంటి ఆశీర్వాదాలు కావాలి నీకు గంట కూడా ప్రార్థనలో ఉండవు. ఇంత పొడుగు 2 మీటర్ల ఆశీర్వాదాలు కావాలి నీకు. నిన్ను నువ్వే తిట్టుకోవటం, నువ్వే గాయపరచుకోవటం, నా కర్మ అంటాం. ప్రార్థన లేదు, ఏమీ లేదు, వాక్యం కూడా నీ జీవితంలో. ఆలోచించండి. ఇదేంది నేను ప్రైమ్ మినిస్టర్ అంటే? లేదు 5 గంటలకు లేస్తాడు ఆయన. అప్పుడు నువ్వు ఫోన్ చేయమని చెప్పాడంట. ఈయన 5 గంటల ప్రార్థనలో ఉన్నాడు.
5 గంటల ప్రార్థన అయిపోయింది అని చెప్పాడంట ఆయన. ఇప్పుడు కానీ లేపితే కోపగించుకుంటాడు ఆయన, మమ్మల్ని తిడతాడు, మేము భరించలేము అని చెప్తే ఆయన కూడా ఫోన్ పెట్టేశాడు. ప్రైమ్ మినిస్టర్ కూడా 5 గంటలు అయిన తర్వాత అప్పుడు చేసినట్టు ప్రైమ్ మినిస్టర్. అప్పుడు యాంగిష్ గారు ఫోన్ ఎత్తారంట. అలా ఎవరు సార్? యాంగిష్ గారు. నేను డాక్టర్ పాల్ యాంగిష్ గారిని మాట్లాడుతాను. సార్ నమస్తే సార్ అన్నాడంట. ఎవరు? ప్రైమ్ మినిస్టర్. నమస్తే సార్ అన్నాడంట. అదే సార్ మీతో మాట్లాడాలని ఫోన్ చేశాను సార్, ఒక విషయం గురించి అన్నాడట. నేను ప్రేయర్లో ఉన్నాను, నీవు నాతో మాట్లాడాలని దక్షిణ కొరియా దేశానికి ప్రెసిడెంట్, నువ్వు నాతో మాట్లాడాలని ఫోన్ చేసావు. నేను ప్రపంచానికే ప్రెసిడెంట్తో మాట్లాడుతున్నా. అందరు చెప్పలు కొట్టండి. నేను ప్రపంచానికే ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా, నేను ప్రెసిడెంట్తో మాట్లాడుతున్నాను అన్నాడంట. ఎవరు? ఆ దమ్ము కావాలి కదా చెప్పాలనే. కానీ ఇప్పుడు నేను కూడా ప్రార్థనలో ఉంటా, టక్కన ఫోన్ వస్తుంది, టక్కన ఎత్తేస్తా. ఎవరు? సార్ కడుపులో నొప్పుకుంది, ఫోన్ ప్రార్థన చేస్తుంటా, ఆడ పెడతా. ఇంకొక ఫోన్ వస్తుంది జ్వరం అని, ఇంకో ఫోన్ వస్తుంది ఒళ్ళు నొప్పులు అని, ఇంకో ఫోన్ వస్తుంది ఫోన్. ఇప్పుడు నాకు అనిపించింది, అంటే ఇది తెలియక నాకు అనిపించింది, ఇప్పుడు నేను ఎవరితోనో ఒకరితో మాట్లాడుతున్నా, నాతో మాట్లాడాలని వచ్చారనుక, మీరు నాతో మాట్లాడాలని వచ్చి నా దగ్గర వచ్చి కూర్చుంటే టక్కన ఫోన్ వచ్చింది. వాళ్ళతో గంట మాట్లాడుతుండా, నువ్వు నాతో ఎందుకు వచ్చావు, నువ్వు నాతో, నీకు ఎట్టుంటుంది? ఒరే ఫోన్ వస్తే కాసేపు కట్ చేసి నాతో మాట్లాడచ్చు కదా అనుకోవా? ఖచ్చితంగా అనుకుంటావా? సరే నీతో మాట్లాడుతున్న గురించి వాళ్ళతో మాట్లాడితే ఎట్టుంటుంది? బాగా ఆలోచించి. ఒకవేళ ఈ పని నేను చేశాను అనుకో, అప్పుడు ఏంటో తెలుసా, మొన్న నాకు బాగా లేకుండా వచ్చింది, సార్కి ఫోన్ చేసి ఎత్తలా. మొన్న నాకు బాగా లేకుండా వస్తే ఫోన్ చేస్తే ఫోనే ఎత్తలా సారు. మళ్ళా చేశా, ఫోనే ఎత్తలా. ఇక నేను కాదని నేనే చేసుకుని బాగా అయిపోయింది. అది బాగా అయిపోయింది కదా. అదే బాగా అయిపోయింది కదా. సార్ నాకు ప్రార్థన చేయలేదు, ఫోనే ఎత్తలేదు అంటే సార్ ఎవరితో మాట్లాడుతున్నాడు? నీకంటే నాకంటే ప్రముఖుడు, ప్రపంచానికి చక్రవర్తితో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయనతో మాట్లాడి బాగా, ఆయనతో మాట్లాడతా ఒక క్షణం ఉంటే చెప్పుకోవడం మాట్లాడతానికి ఎట్టుంటుంది? ఆయనకి ఎట్టుంటుంది? ఎమ్మెల్యే గారు వచ్చారు నీ దగ్గరికి, అదే సార్ ఎమ్మెల్యే ఫోన్ వచ్చింది అనుకో, ఉండు సార్ ఫోన్లో మాట్లాడతా. టక్కన ఫోన్ వచ్చినా కానీ రింగ్ అవుతుంది కానీ కట్ చేసి లోపల పెట్టుకొని మనం మాట్లాడతాం, అంతే కదా. ఎమ్మెల్యేని చూస్తే అంత టెన్షన్ పడుతున్నావే, ఎంఆర్ఓని చూసి టెన్షన్ పడతావే, ఇంకా నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటావు. ఇంట్లో గిన్నెలు చెంబులు దబామని వేస్తారు పిల్లలు, రేయ్ అని వాళ్ళ దగ్గర వస్తావు. మళ్ళా లేదా వేసుకోద్దిరా అన్న వేసుకొద్దిను అని చెప్తావు మళ్ళా. అంటే ఇవన్నీ దేవునికి ఎట్టుంటుంది ఆలోచించే. నిజంగా బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు లీలమైపోవాలి. నువ్వు ఎవరిలో? దేవునిలో లీలమైపోవాలి. లీలమైపోతే ఎంత శబ్దం కింద వచ్చినా సరే, నువ్వు ప్రార్థన మానకూడదు. ఒక్కొక్కరు ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరన్నా బయట అరుపు వినపడి గాళ్ళేసి వచ్చేస్తారు. ఏందంటాడా? అరుపు వినపడి అనుక ఏందంట, అరుపుల కేకలు ఏందంటయ్యా? ఎట్టుంటుంది ఆలోచించి. నువ్వు దేవాది దేవునితో మాట్లాడుతుంటివే, సర్వాధికారితో మాట్లాడుతుంటివే, ఆయన నీకు అన్నీ చెప్తుండే. బాగా ఆలోచించి. నేను అనుకున్నా, యేసు ప్రభు ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళాడు కదా, ఆ రోజులో ఫోన్లు ఉంటట్టున్నావు. ఆ రోజు ఫోన్లు కానీ ఉంటే వెనక వీళ్ళు ఉంటారు కదా, ఎవరు? పేతురు, యోహాను, యాకోబులు ఉంటారని కొండ మీద ప్రార్థన చేస్తుంటాడు. ఏసయ్యా ఈ ఆయురు కుమార్తెకి బాగలేదంటయ్యా, విధరాల కుమార్తెకి సీరియస్గా ఉందంటయ్యా, ఏసయ్యా అదే లాజరుకి చనిపోయాడంటయ్యా అని వీళ్ళు కూడా చెప్పుకునే వాళ్ళేమో అనుకుంటా నేను. కానీ యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ఎన్ని గంటలున్నాడో రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన. ఒకసారి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే
అది తెలియక సైలెంట్లో పడిపోయింది ఆ ఫోను. సగం రాత్రుల్లో ఎప్పుడైనా ఫోన్ ఎత్తుతూ ఉంటాను, నేను ప్రార్థనలో కూడా ఎత్తుతూ ఉంటా. నాకు ఒక్కొక్కసారి ప్రార్థనకి బాగా ఆసక్తిగా, బాగా మంచి వేదనతో కూర్చుంటున్నా, అప్పుడే వస్తాయి ఎక్కువ ఫోన్లు. ఒకే ఫోన్లు వస్తూ ఉంటాయి. రెండు నిమిషాలు ప్రార్థన చేసేది, 10 నిమిషాలు ఫోన్లో మాట్లాడేది. ఒకసారి లేచేస్తా. ఒకసారి సైలెంట్లో పడిపోయింది నా ఫోను. సైలెంట్లో పడితే 5-6 కాల్స్ వచ్చిండే నాకు. 5-6 కాల్స్ వచ్చాయి, వేరే ఊరి నుంచి వచ్చే కాల్స్. వాళ్ళకి ఏదో బాగలేదంట. బాగలేకపోతే తర్వాత నేను చూస్తే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, నేను చేసుకున్న ప్రాంతం అయిపోయిన తర్వాత అమ్మని లేచి చూస్తే 5 కాల్స్ వచ్చి ఉండే. 5 సార్లు చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు చేసిన తర్వాత అప్పుడు హలో అని అన్నా నేను. ఎవరు మాట్లాడేదా అన్నారు వాళ్ళు. నాకే కదా వాళ్ళు చేసింది. ఎవరు మాట్లాడేదా? నేను పాస్టర్ని మాట్లాడుతున్నా. ఇందాక చేసాం ఫోన్, నీకు నువ్వు ఎత్తలేదా? ఇందాక ఫోన్ చేసేవాళ్ళే నీకు. ఏమ్మా అదేలా బాగలేదు వీడికి, ఇప్పుడు అట్ట బాగున్నట్లే పెట్టి. నాకు ఎట్టని పోయిందో తెలుసా? ఇప్పుడు బాగుందంట్లే. ఇక నా ఫోనులే జవాబులే. మళ్ళా చేశారు వాళ్ళు ఒకసారి. మళ్ళా చేసిన తర్వాత ఏం చేశారు తెలుసా? మళ్ళీ ఫోన్ చేసి మళ్ళా చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ ఎత్తలే నేను. అంటే కాలం మళ్ళీ ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఆమె మళ్ళీ ఫోన్ ఎత్తిన. అదేలే నీకు మళ్ళీ చేసి ఎత్తలేదు కదా, నేను ఇంకో ఛార్జ్ చేయించుకున్నా, బాగా అయిపోయిందిలే. అంటే వీళ్ళంతా ఏంటంటే దేవుని మీద ఆధారపడే చెప్పండి వ్యక్తులు కాదు. అంటే వీళ్ళకి ప్రార్థన రాదు, దేవునితో ఎట్ట మాట్లాడేది తెలియదు, వాక్యం ధ్యానించే విధానం తెలియదు, ప్రార్థన చేసే విధానం తెలియదు. వీళ్ళు దేవుడు తగాదలు వేసుకోలేదు కదా. ఆలోచించే. అంటే పాస్టర్ ఒక్కడేనా మీరు చేయలేరా ప్రార్థన? ఆలోచించండి. దేవుని ఉపదేశాలను ఆనందించాలి. పెందల కడనే లేచి దేవుని బిడ్డలారా ఆలోచించే. నువ్వు దేవునితో మాట్లాడే సమయం. నేను చాలా సందర్భాల్లో నేను మీకు చెప్తున్నా, చాలా తప్పు చేస్తాను నేను. ఏం మిస్టేక్ చేస్తానంటే ప్రార్థనకు వంగుతా, కూర్చుంటా, కానీ దేవునికి తృప్తికరంగానే ప్రార్థన చేయలేకపోతుండా. నాకు తృప్తికరంగా చేస్తున్నాను, కానీ నేను చేసే ప్రార్థన దేవుడికి తృప్తికరంగా ఉండాలి. అంటే ఇంతవరకు చాలు, ఇన్ని గంటలు చాలు అనుకుంటున్నా నేను. గంటలకు పరిమితం అవుతుందా? ఇన్ని గంటలు చాలు అనుకుంటున్నా. ఇన్ని గంటలు చేస్తే బాగుంటుంది అనుకున్నా. నిజంగా చెప్తున్నాను మీకు. ఒకసారి అప్పుడు ఉడ్డోస్పేటలో ఉన్నాం మేము. ఉడ్డోస్పేటలో ఉంటే ఆ ఉడ్డోస్పేటలో ఆ చర్చిలో బుల్పిటి మీద 2 చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తుండా. మామూలుగా 1 గంట చేసి లేస్తాం, తిరుగుతూ ఉంటాం, 1 గంట చేసి తిరుగుతూ ఉంటాం, 2 గంటలు చేసి తిరుగుతూ ఉంటాం. ఆ రోజు ఏకదాటిగా 3 గంటలు ఉన్న ప్రార్థనలు అట్నే మోకాల మీద. ఏకదాటిగా 3 గంటల ప్రార్థనలు ఎప్పుడైతే ఉన్నానో దేవుని అభిషేకం నా మీద కుమ్మరించబడింది. అదొక అనుభవం. మా ఇంట్లో 93-90 కొత్తగా మారినప్పుడు గంటలు 9 గంటలకి నేను ప్రార్థన చేసిన 12 కూడా అయిపోయింది. టైం 12 కూడా అయిపోయింది. అప్పుడు అభిషేకం యేసయ్య స్వరూపాన్ని చూడగలిగా నేను. ఇప్పుడు నేను దాన్ని ప్రయత్నించలేకపోతున్నా. ఎందుకు ప్రయత్నించలేకపోతున్నానంటే నన్ను ఫోన్లు లేపేస్తాయి. ఒకవేళ నీకు బాగలేదు, నువ్వు ఫోన్ చేసావు, నీకు ప్రార్థన చేయకపోతే నీ మనసు ఎట్టుంటుంది? ఆలోచించి. నీ మనసు ఎలా ఉంటుంది? నేను ఇంత బాగలేకపోతే నేను సార్కి ఫోన్ చేస్తే సార్ ఫోను ఎత్తలేదు. అప్పుడు ఏం చేస్తాం మనం? కోపగించుకొని ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? గుడికి రాకుండా ఇంకో పాస్టర్ ఫోన్ ఎత్తాడు, ఆడకు పోతాంలే.
గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు. భర్త అంటే భరించువాడు. భర్త అంటే అర్థమైంది, భరించువాడు. భర్త పని చేస్తున్నాడు, భర్త పని చేయాలి, భార్య బిడ్డలు పోషించాలి. వాళ్ళకి ఏ వ్యాధి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శోధన వచ్చినా సరే భర్త పోషించాలి. అది డ్యూటీ అంతే. ఇప్పుడు భార్య బిడ్డలు ఎవరి మీద ఆధారపడుతున్నారు? భర్త మీద. అంతే, అది భర్త ధర్మం, అది అంతే. భర్త పోషించాల్సిందే, అది రూల్, అది అంతే. భర్త అంటే భరించేవాడు అని అర్థం. నేను పోషించలేను, నా వల్ల కాదు, నాకేనా ఇదంతా, నేను కుదరదు. అది కుదరదు. కొంతమంది ఉన్నారు ఊరు. ఇప్పుడు ఎట్లా తెలుసా, భార్య ఎంప్లాయ్, భర్త ఇక్కడ. ఆ కుటుంబం ఎట్లుంటుంది? నాకు తెలిసిన కుటుంబం ఒకటి ఉంది. అంటే అన్ని కుటుంబాలు, కొన్ని కుటుంబాలు ఎట్లా తెలుసు. ఆ కుటుంబం ఎట్లుందంటే, ఆయన డబ్బులు ఆయనయే, ఈయన డబ్బులు ఈమెయే. ఈ మాట ఎందుకు చెప్తున్నా ఆలోచన చేయి. కొంతమంది ఇద్దరు కలిసి ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ఇద్దరు సమాధానంగా ఉండేవాళ్ళు, బిడ్డలు పోషించుకొని సంతోషంగా చాలా మంది ఉన్నారు. ఎంత బాగుంటుంది ఆలోచన చేయండి. నువ్వు నీ భర్త మీద నువ్వు ఆధారపడుతున్నావు, ఏదో పనికి పోతున్నావు, నువ్వు పని చేయలేకపోతున్నావు అనుకో, నువ్వు భర్త మీద ఆధారపడాల్సింది అంతే. ఇప్పుడు నేను సేవ చేస్తుండా, మా పాస్టర్ మా ఊరి మీద ఆధారపడింది. నేనే కదా పాస్టమ్మని, నువ్వు వరి కోతకు పోతావా పోవా, కలుపు చేస్తావా తీవని అడిగాను. నేను ఏమన్నా అడిగాను? ఒక్కోసారి నేను కూడా పనికి పోతానే తప్పుట్లో, నువ్వు పోవద్దులేమ్మా, నువ్వు ఇంట్లో ఉండమ్మా, ప్రార్థన చేస్తున్నామ్మా చాలు అని చెప్పేది నేను. బాగా ఆలోచన చేయండి. దేవుడి సేవ, నాకు దేవుడు సేవ ఇచ్చాడు, నీకు ఒక భవిష్యత్తు నీకు ఇచ్చాడు, నీకు ఒక పని ఇచ్చాడు. నీకు ఆ పని నమ్మకంగా చేయి నువ్వు. ఆమేన్. నమ్మకమైన దీవులు ఎట్లుంటాయంట, మెండుగా కలుగుతాయి. నువ్వు ఆ పని నమ్మకంగా చేయి. ఆ పనిలో నమ్మకం లేదు నీకు, నమ్మకంగా చేయటం నువ్వు. నీకు వచ్చే సంపాదన ఎందుకు చిల్లి సంచల వేస్తున్నావు తెలుసా? ఎందుకు వేస్తున్నావు తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమించటంలే, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం 10వ వంతుని వీయటంలే. దేవుని బిడ్డలారా ఆలోచించు. నాకు ఒకరు ఫోన్ చేసి, పాస్టర్ గారు నిజంగా కూడా చాలా బాధపడుతున్నాం, పాస్టమ్మ గారు చనిపోయారు, నిజంగా చాలా బాధపడుతున్నాం, మీ ఇద్దరు మాట్లాడుకున్నాం, నిజంగా మీరు ఎట్టున్నారు, ఎలా జీవిస్తున్నారు? బాగానే ఉన్నానయ్యా అని చెప్పి. పాస్టర్ గారు ఒక సలహా ఏమనుకో కదా అన్నాడు. చెప్పాను. మీరు మళ్ళీ పెళ్ళి ఏమైనా చేసుకుంటారని అడిగాను నేను. నాకు తల గర్రం తిరిగింది. నాకు గర్రం తిరిగి మామూలుగా అయితే బడ తెచ్చుండేవాడిని, దగ్గరుంటే పొడిచేసి ఉండేవాడిని. అంటే మామూలుగా లోకంలో ఉంటే గమ్ముగా, నాకు ఓర్పు ఎక్కువ, కొంచెం గమ్ముగా అట్నే మింగి చెప్తా ఉన్నాడు. నేను మీరు పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకున్నాను. సరే. ఇంకొక ఆయన అడిగితే అసలు ఆయన అటువంటి వాడు కాదన్నాడు. మళ్ళీ నిజమేని అనుకున్నాను, మరి మీరు ఏమంటారు అని అన్నాడు. ఒకవేళ చెప్తే సంబంధం చూసేటట్టున్నాడు ఆయన. నేను చెప్తే సంబంధం చూసేటట్టున్నాడు నాకు. అన్నీ చెప్పనిచ్చి 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట నీకు తెలుసా అని అడిగా. ఏం పాస్టర్ గారు ఏముంది అన్నాడు. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, భార్యలు లేనోళ్ళు అంతే. నేనేం చెప్పాను తెలుసా? భార్యలు లేనోళ్ళు అన్నా ఉన్నట్టేనన్నాడు. ఇప్పుడు నీకు చెప్పేదే, ఒకప్పట్లో నా భార్య నా పక్కనే, నేను ఆడకపోతే ఆడకొచ్చేది, తీసుకోబోతున్నా. ఇప్పుడు భార్య లేదు కదా, ఎట్లా లేని ఇప్పుడు భార్య అంటే ఇప్పుడు నా శరీరమే భార్యరా నాయన అని చెప్పిన. నేను ఆడికిపోతే ఆడికి వస్తుందిరా. అంతకుముందు అనుకో, అమ్మను వాడికి రాలి ఇంట్లో ఉండప్పుడు నేను వెళ్తూ ఉండేది. ఇంకేదైనా దూర ప్రాంతం అనుకో, నువ్వు ఇంట్లో ఉండు తల్లి,
నువ్వు అక్కడికి రాలేవులే, బండి మీద నువ్వు వెళ్ళిపోయేది. ఇప్పుడు నేను ఆడకపోతే ఆడకపోతున్నారు నా భార్య నా పక్కన అని చెప్పాను. నేను నిజమే పాస్టర్ గారు 140 ఫోన్ పెట్టేశాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నువ్వు ఎవరి మీద భారం వేస్తున్నావు ఆలోచన చేయి. నీ భారము ఎవరి మీద వేయాలి? ఏ భారము? రోగాల భారము, సమస్యల భారము, అప్పుల భారము, శ్రమల భారము, ప్రతి భారము సరే నువ్వు దేవుని మీద. నిజంగా దేవుని ఉపదేశాల్లో ఆనందించేవాడు, ఆజ్ఞలు పాటించేవాడు, ప్రార్థనా పూర్వకంగా జీవించేవాడు ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా బాధపడకుండా ఉంటారు. కానీ దేవుళ్ళు ఆనందిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుళ్ళు కష్టంగా ఆనందిస్తారు వాళ్ళు. దేవుని వాక్యం రోషం ఉండాలి. మనిషికి రోషం ఉండాలి. నేను మారాలని రోషం ఉండాలి, మార్పు చెందాలని రోషం ఉండాలి, ఇంకా ఎన్నాళ్ళ జీవితం రోషం ఉండాలి మనిషికి. రోషం ఎట్టొస్తుందో తెలుసా మనిషికి? కొంతమందికి ఎట్టొస్తుందో తెలుసా? ఒక చిన్న మాట అంటే ఏమొస్తుంది? రోషం వచ్చేస్తుంది. రెండోది వాక్యం తగిలిన దానికి ఎట్టొస్తుంది? వాళ్ళకి రోషం వచ్చేస్తుంది. వాక్యం తగిలిన దానికి రోషం వస్తే మారేదానికి రోషం లేదా నీకు? మారాలని రోషం లేదా నీకు? ఆలోచించి. వాక్యం తగిలింది అని ఇంత రోషం వస్తుందా నీకు? అరే నేను మారాలి, నేను మార్పు చెందాలి, ఇది నా కోసమే కదా, నేను బ్రతికే దానికోసం. నీకు మార్పు లేదు జీవితంలో, మారు మనసు ఉంటుంది జీవితం. ఆలోచించాయి. దేవుని బిడ్డలారా, దేవుని ఉపదేశాలు సబ్జెక్ట్ అని చెప్పదలుచుకోవట్లే నేను. నీటి కాలువల యోరను నాటబడిన చెట్టుగాను ఉండాలి. కొన్ని చెట్లు దేవుడే వేశాడు, దేవుడే మొలపించిన చెట్లు ఉన్నాయి. కొన్ని చెట్లు దేవుడు నాటిన చెట్లు ఉన్నాయి. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము. యెషయా గ్రంథం 21. దేశమును ఎవరు స్వతంత్రించుకుంటారు? ఎవరైతే దేవుడు ఏ చెట్లయితే నాటుతాడో వాళ్ళు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. నువ్వు ఎట్టుండాలి తెలుసా? దేవుడు నాటిన చెట్టుగా నువ్వు ఉండాలి. ఇప్పుడు ఆ చెట్టు ఆయన నాటితే దాన్ని ఎవరు కూడా పెళ్ళగించలేరు. నీకే నువ్వు పెరుగుకుంటే తప్ప ఎవరు కూడా ఆ చెట్టుని పెళ్ళగించలేరు. ఆ చెట్టుని దేవుడు నాటిన చెట్లు కొన్ని ఉన్నాయి. మందిరంలో నాటబడిన చెట్టులాగా మనం ఉండాలి. వాళ్ళకే ఈ వర్తించేది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, ఎవరు ధ్యానించువాడు అతడు. ఎవరు ఆ వ్యక్తి? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడుక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడు. ఆ చెట్టు ఎవరు తెలుసా? దేవుడు నాటిన చెట్లు అయ్యి. నిజంగా దేవుడు ఆ చెట్టును కానీ నాటితే ఆ చెట్టుకి కన్నీరు వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా సరే ఆ చెట్టు దేవుని కోసం అట్టే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ చెట్టు అట్టే ఉంటుంది దేవుని కోసం. కొన్ని చెట్లు ఉన్నాయంటే మత్తయి సువార్త 15:13. కొన్ని చెట్లు ఉన్నాయి. మత్తయి సువార్త 15:13. మత్తయి సువార్త 15:13. అమ్మా బాగా చదువు ఆయన. నాటని ప్రతి మొక్కయు ఏందంట? ఎవరు నాటలేదు? అది దేవుడు నాటిన చెట్లు వేరు, నాటని చెట్లు వేరు. ఇప్పుడు నాటని చెట్లు ఎట్లుంటాయి? ఇప్పుడు మీరు నాటిన చెట్లు కాబట్టి ఆడ ఉండరు, అట్ట అనుకోవాల్సిందే. ఇంకా మీరు నాటిన చెట్లు, మీరు నాటని చెట్లు చదువునైనా నాటని చెట్లు పెళ్ళగింపబడును. ఎవరి జోలికమ్మా?
ఎవరైతే ఏ చెట్టుని దేవుడు నాటదు ఆ చెట్టు జోలికి బాబా కండమ్మా, కరస్తాయి ఆ చెట్లు, ఆ చెట్లు గుచ్చుతాయి. కొన్ని చెట్లు చంపేస్తాయి మనుషుల్ని. కొన్ని చెట్లు అట్లా తెలుసా, కొన్ని చెట్లు ఇప్పుడు ఒక్కొక్క చెట్టు కింద కానీ కూర్చుంటే చల్లగా ఉంటారు. ఒక్కొక్క చెట్టు కింద కానీ నిద్రపోతే అట్లా తెలుసా, ఆరోగ్యంగా ఉంటారు. ఒక్కొక్క చెట్టు కింద నిద్రపోతే అట్లుంటుంది, పెరక్కిపోయినట్టుంటుంది ముఖం ఒక చెట్టు కింద నిద్రపోతే. అవి కొన్ని చెట్లు దేవుని నాటని చెట్లు ఉన్నాయి, ఆ చెట్టు జోలికి బాబాకండి. ఆ చెట్లు అవమానపరుస్తాయి, ఆ చెట్లు సిగ్గుపరుస్తాయి, ఆ చెట్లు తొగులేస్తాయి, తగాదాలేస్తాయి, ఆ చెట్లు సూటిపాటు మాట్లాడతాయి. ఆ చెట్లతో పనే కాదు, ఆ చెట్లు జోలికి బాబాకండి. దేవుడు నాటిన చెట్లతో సహవాసం చేయండి. అందరూ చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాటిన చెట్లు, ఆ చెట్లు నీకు నీతిని బోధిస్తాయి, సత్యాన్ని బోధిస్తాయి. చెట్లు నీకు ఆ చెట్టుకి పరిశుద్ధతను బోధిస్తాయి, ఆ చెట్టు వాళ్ళ సాక్ష్యాన్ని బోధిస్తాయి. చెట్లు నువ్వేదన్నా ప్రశ్న వేసిన ఆ చెట్లు చెప్తాయి, నా జీవితం ఎట్టుండిందయ్యా, నేను దేవుని కోసం చూస్తున్నాను, దేవుడే నాకు అన్ని సహాయం చేస్తాడయ్యా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కోసం చెప్తాయి. ఆ చెట్లు నాటని చెట్లు, నేను ఆ చెట్టుని పెళ్ళగించే చెట్లు, ఆ చెట్లు జోలికి బాగూడదు మనం. ఇక దాని పైన రాస్తారు చూడండి, దాని కింద అదే వారు గుడ్డోళ్ళు. ఎవరోళ్ళు నాటుకున్నారు, గుడ్డివారు అయ్యండి గుడ్డివారికి సోహ చూపుతారా? ఆలోచించి వాళ్ళు గుడ్డోళ్ళు అంటే వాళ్ళే గుడికి పోనోళ్ళు. నువ్వు వాళ్ళ దగ్గర కూర్చున్నావనికి అట్టుంటుందమ్మా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆడైనా సహజంగా జరుగుతుంటుంది అది. ఎవరైతే గుడికి పోరనుకో, ఇంట్లో తిరుగుతా, ఇంట్లో పని చేసుకుంటా ఉంటారు వాళ్ళు. ఇంకోరు గుడికి పోలేదనుకో, ఆమె పోయి ఆమె కాడ కూర్చుంటుంది. ఊరికాడ గుడికి పోనా కాడ కూర్చుంటుంది. ఈమె ఒక గుడ్డామి, ఆమె ఒక గుడ్డామి, ఆయన ఒక గుడ్డోడు, ఈ ఒక గుడ్డోడు. ఈ గుడ్డోళ్ళు ఉంటే ఎట్లుంటుందమ్మా చెప్పండి. గుడ్డోళ్ళు చెట్టు కింద కూర్చోన్నారు అనుకో, కాయపడ్డది, మరి ఎత్తుకోరారు నాకు గుడ్డోడు అంటే. గుడ్డోడు ఏమంటాడు, మరి నాకు తెలియదురా, నువ్వు ఎత్తుకోరారు అంటాడు గుడ్డోడు. ఆలోచించాయి, ఎలా జీవిస్తున్నా నీ జీవితం? గుడ్డోడు దావు చూపిస్తాడా? కళ్ళు బాగుండాడు దావు చూపిస్తాడు. దేవుడు నాటిన చెట్టుల దగ్గరికి రా నువ్వు. వాళ్ళకి నీతిని బోధిస్తారు, సత్యాన్ని బోధిస్తారు, వాళ్ళకి పరిశుద్ధతను బోధిస్తారు. వాళ్ళకి ఏం బోధిస్తారు, ఏం బోధించరు వాళ్ళు. ఆ గుడ్డివారి దగ్గర నీకు త్రోవ చూపించరు వాళ్ళు. ఎలా జీవిస్తున్నావు జీవితంలో? ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీటి ఓటన నాటిన చెట్టులాగా నువ్వు ఉండాలంటే, దేవుడు నాటిన చెట్టులాగా నువ్వు ఉండాలంటే, ఆ ఉపదేశాలు ఆలకించే వ్యక్తిగా నువ్వు ఉండాలంటే, ఆయన నువ్వు ఆనందించే వ్యక్తిగా నువ్వు ఉండాలంటే, ఆయన మార్గంలో నడవాలి. ప్రైజ్ ది లార్డ్. బాగా ఆలోచన చేయి. ఒక చెట్టు అంటే నీటి కాలువల పారుతున్న నీటి దగ్గర నాటే చెట్టుకి నీళ్లు ఎలా అవసరమో, ఒక చెట్టుకి నీళ్లు ఎలా అవసరమో, ఒక మనిషి ఆత్మీయంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెట్టుకి నీళ్ళు ఎలా అవసరమో, మనం జీవించాలంటే, మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే మనకేం కావాలి? పరిశుద్ధాత్మ మనకు అవసరము. ఆ పరిశుద్ధాత్మ లేకపోతే మనం జీవించలేం. ఆ పరిశుద్ధాత్మ ఎవరికి వస్తుందంటే, దేవుడు నాటిన చెట్లకు మాత్రమే పరిశుద్ధాత్మ వస్తుంది. నువ్వు దేవుడు నాటిన చెట్టులాగా ఉన్నావా, నాటని చెట్టులాగా ఉన్నావా? చదువునని గుడ్డివారికి చాలు. గుడ్డివాడుతో చూపినట్టు వాళ్ళు గుంటలో పడిపోతారు. బాగా గుర్తుపెట్టుకో, వాళ్ళు గుంటలో పడ్డా నువ్వు కూడా గుంటలో పడతావా? వాళ్ళు ఆత్మీయంగా లేరు, నువ్వు ఆత్మీయంగా ఉంటావా? బాగా ఆలోచించి ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు నీ జీవితంలో ఆలోచించి. మనకు కానీ పరీక్షలు పెడితే అందరూ ఫెయిల్ అయిపోతాం మేము. పరీక్షలు పెడితే
స్కూల్కి పోయే వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు వాడు స్కూల్కి వెళ్తా, ప్రతిరోజు కాలేజీకి వెళ్తూ ఉంటే, ప్రతిరోజు కాలేజీకి వెళ్ళి చదువుతూ ఉంటాడు. అప్పట్లో ఫస్ట్ క్లాస్, ఇప్పుడు ఏంది, ఇప్పుడు ర్యాంకు, అంతే కదా, ర్యాంకులు. ఇప్పుడు ర్యాంకులు, అబ్బా ర్యాంకులు. ఇప్పుడు వాళ్ళు బాగా ఆలోచించాయి. వాళ్ళు ఏం తెలుసా, స్కూలుకు పోయేది కాకుండా మళ్ళీ ఏముంది వాళ్ళకి, ట్యూషను. దేనికోసమ్మా? ర్యాంక్ రావాలా, తర్వాత జాబ్ కొట్టాలా, ఉద్యోగం చేయాలా, డబ్బు సంపాదించాలా. హ్యాపీ, మాకు వచ్చేసింది. నీకు జీతం రావాలంటే ఏం చేయాలి తెలుసా? నీకు జీతం రావాలా. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళేది కాకుండా ప్రైవేట్ క్లాస్ వాళ్ళకి ఎట్టుందో, ప్రైవేట్ ఎట్ట చదువుతున్నారో, నువ్వు మందిరికి వస్తున్నావు, ప్రతి వారం మందిరికి వస్తున్నావు అనుకో, కొంతమంది రాలేదనుకో, నువ్వు ప్రతి వారం మందిరికి వస్తే అంతటితో కాదు, నీకు ప్రైవేట్ ఏం తెలుసా? చర్చలకు వచ్చి ప్రార్థన చేయటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు చర్చలకు వచ్చి ప్రార్థన చేయటం, ఇదే ప్రైవేట్ అంటే. నీకు ఎట్టుంటుంది కానీ ఆలోచించి. దేవుడు అంటాడు, నిజంగా నా బిడ్డ ప్రతి వారం మందిరికి వస్తాడయ్యా. నిజంగా నా కుమార్తె, నా కుమారుడు ప్రతి వారం గుడికి వస్తున్నారు. గుడికి రావటం మాత్రమే కాకుండా నిజంగా ఉదయం పూట చర్చలకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, రాత్రి కూడా చర్చలకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. నా బిడ్డకి నేను సహాయం చేయాలనుకుంటాడంటే దేవుడు. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవదూతలారా నా బిడ్డకి సహాయం చేయమని చెప్తాడంటే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు ప్రైవేట్ క్లాసులు లేవు, నీకు అసలు ఈ క్లాసే సరిగా రావట్లేదు సార్ అంటావా? నీకు ప్రైవేట్ క్లాస్ ఉందా, లేకపోతే ఈ క్లాస్ అన్న ఉందా? ఒక్కొక్కరు కానీ రిజిస్టర్ కానీ పెడితే, సంవత్సరం రిజిస్టర్ కానీ పెడితే, సునీల్ వచ్చాడా, ఫిలిప్ వచ్చాడా, మళ్ళీ ఇంకోసారి సునీల్ ఆప్షన్, ఫిలిప్ ఆప్షన్, కెత్తూరా వచ్చిందా, వచ్చింది సార్, ఇయ్యారు సార్, ఎఫ్సీబా ఆప్షన్ సార్, ఈరోజు మొన్న వచ్చేది సార్. అంటే ఎన్ని ఆప్షన్లు పెడుతున్నాయి నీకు ఆలోచించి. ఏమ్మా, నువ్వు దేవుడు నాటిని చెట్టుగా ఉండవా? దేవుడు నాటని చెట్టుగా ఉండవా? గుడ్డోడుగా ఉండవా? గుడ్డిదానిగా ఉండవా? ఒక ఆమె చర్చికి పోయిందని చెప్పి ముగిచ్చేస్తా. ఒక ఆమె చర్చికి వెళ్ళిందంట. ఒక ఆమె చర్చికి వెళ్ళిన తర్వాత ఆయన పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారంట. పాస్టర్ గారు వాక్యం చెప్తా బ్రహ్మాండంగా చెప్పాడంట. ఆ రోజు పాస్టర్ గారు వాక్యం నేరుగా వచ్చేసిందంట. ఇంటి వచ్చేసి ఇంటికి వచ్చిందంట. గుడికి పోనా కామ అడిగిందంట. ఏమే రోజు గుడికి పోయావు కదా, ఏం చెప్పాడు పాస్టర్ గారిని అడిగిందంట. భలే చెప్పాడమ్మా అనేదంట. ఏం భలే చెప్పాడమ్మా ఈరోజా. అబ్బా ఆ ఆరవటం ఏంది, ఆ కేకలు ఏంది, భలే చెప్పి భయం వేసిపోయిందమ్మా. ఏం చెప్పాడు? భలే చెప్పాడు. ఏం చెప్పాడు అసలు? ఏదని చెప్పాడు? ఏందో దినాలు రోజులు అంటమే అని చెప్పిందంట. దినాలు ఆయన చెప్పింది ఏంది? దినవృత్తాంతాల గ్రంథం గురించి చెప్పాడంట వాక్యం. దినవృత్తాంతాల గురించి చెప్తే ఇక అర్థమవుతాయి కదా. ఇప్పుడు హోటల్లా బాడీ ప్రజెంట్ అట్టుంది. ఇప్పుడు ఏమ్మా వింటున్నారా వాక్యం? వింటున్నారా? ఒక చెవి ఇట్ట, ఒక చెవు ఇట్ట, మనసు మాత్రం చుట్టూ తిరగటం. ఇక నట్టుంటే నీకు ఎట్టుంటే అది చెప్పు వాక్యం. మాకు ఒక అయ్యారు ఉండేది. మాకు ఒక అయ్యారు దుద్దుకూరు మస్తానని ఒక ఉండేది. దుద్దుకూరు మస్తానయ్య అల్లూరులో. ఆయన మాకు కథల క్లాస్ మీటింగ్ వెళ్తే అది క్లాస్, అది ఆ క్లాస్కి వచ్చేది మాకు. ఆ క్లాస్కి వస్తే నిన్నేం చెప్పాను మీకు అంటాడు చిన్నంగా. గమ్ముగుంటాం అందరం. రే ఏం చెప్పాను? ఆమె వచ్చి అలా వచ్చి ఈడొచ్చి పోయిందంట. ఆడొచ్చి అని చెప్పి ఆమె పెట్టేమని కొడతాడు మమ్మల్ని. పెట్టేమని ఏంటంటే ఏడు కొడతాడు, డస్ట్ ఏడు కొడతాడు మమ్మల్ని, మేడ మీద కొడతాడు. ఆయన క్లాసు ఏం చెప్తాడో మళ్ళీ మేము చెప్పాలి ఆయనకి. కథలు చెప్పాడు ఆయన, కథలు. ఇప్పుడు నేను ఆ విధంగా చేస్తే ఎట్లుంటుందమ్మా? అసలు ఎందుకు పోయిన వారు ఏ వాక్యం చెప్తే ఏ వాక్యం చెప్పానంటే మీకు చెప్పారా? కొంతమంది చెప్పలేరు. ఈరోజు మీరు చికెన్ మటన్ చేసుకుంటారు ఇంట్లో అనుకుందాం.
రేపు వారం అడిగామనుకో ఏం కూర అంటే మన చేపలు తెచ్చుకున్నాం సార్ అని చెప్తారు. అంటే చేపలు అంటే చేపలు అని చెప్తారు. అదే ఈ వాక్యం అడిగితే చేపలు తినేసాం సార్, మటన్ తినేసాం సార్. అంటే మీకు ఏంటంటే ఇప్పుడు బాడీ మైండ్ అట్లున్న పరిస్థితి. అట్లుండ బాకండి, గుడ్డోలు కూడా బాకండి. దేవుడు నాటిన చెట్లు లాగా ఉండండి. పారుతున్న నీటి దగ్గర కొన్నిసార్లు నీరు వాక్యానికి సాదృశ్యం, ఆత్మ కూడా సాదృశ్యంగా ఉంది. నీటి ఊటల పక్కన ఉన్న చెట్టులాగా ఉండు నువ్వు. ఎప్పుడు వాక్యం ధ్యానం చేయి, ప్రార్థన చేయి, ఆ విధంగా జీవించు నువ్వు. కొన్ని ఫలితాలు నీకు ఉంటాయి. ఆ ఫలితాలు ఏం తెలుసా? ఆధ్యాత్మిక పోషణ ఇస్తాడు దేవుడు నీకు ఆధ్యాత్మిక పోషణ ఇస్తాడంట. రెండోదంట చూస్తే నీకు ఎడతగిన ఫలితాలు ఉంటాయంట నీకు. రెండోది విజయం వస్తుందంట, శ్రమల్లో విజయం వస్తుందంట నీకు, శోధనలో విజయం వస్తుందంట నీకు. ఆధ్యాత్మిక పోషణ దేవుడు నీకు ఇస్తాడంట, కుటుంబ పోషణ కూడా నీకు ఇస్తాడంట. ఎప్పుడు నీవు ఆయనలో ఆనందించేటప్పుడు కొన్ని ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు దేవుడికి సమాధానం ఇస్తాడు దేవుడు నీకు. ఈరోజు నువ్వు ఆలోచించే ఎంత వెనకబడిపోండావు నువ్వు ప్రార్థనలో, వాక్యంలో. నేను అనుకుంటున్నారా? ఫలాని మందిరంలో ఫలానక్క ప్రార్థన పొర్రాలు, ఫలాని మందిరంలో ఫలానన్న ప్రార్థనా పరుడు, పరిశుద్ధుడు అని అనుకుంటున్నారా? లేదే. పేతురే ఉన్నాడు, నిన్ను అందరు ఎతకుతా ఉన్నారయ్యా, నిన్ను అందరు ఎతకుతున్నారయ్యా. నన్ను ఎతకుతున్నారా? అవునయ్యా, నిన్ను ఎతకుతున్నారయ్యా. దేవుని బిడ్డలారా, నిన్ను కనుగొనాలి అందరూ. పలానామి పరిశుద్ధురాలు కనుగొనాలి. ఆ స్థితికి మనం రావాలంటే యేసు చూపిన మాదిరి మనం చూపాలి. ఆయనకంత ప్రార్థన అవసరమైతే నీకు నాకు ఎంత ప్రార్థన కావాలి. ప్రార్థన చేసుకుందాం. అందరు తలొంచి కళ్ళు మూసి అందరు పైకి లక్షణ పడదాం. ప్రార్థన చేసుకుందాం.